అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలుంటాయండి. వాటిని తలుచుకుంటే చాలు మన పెదవులపై నవ్వొచ్చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన అమాయకపు పాత్రే బ్యారిస్టర్ పార్వతీశం. అయితే ఈరోజు మనం ఆయన ఒక రైలు ఎక్కడానికి పడిన తిప్పలు, ఆయనే సృష్టించుకున్న గందరగోళం గురించి సరదాగా మాట్లాడుకుందాం. ఏమంటారు? ఇక ఆలస్యం చేయకుండా పార్వతీశంతో కలిసి ఆ రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టేద్దామా? అసలు ఈ మొత్తం కథకి మూలం ఈ ఒక్క ప్రశ్నే. నేనెక్కడికి వెళ్తున్నానో ఎవరికీ చెప్పను, నా ఇష్టం అనుకోవడం నిజంగా అంత పెద్ద నేరమా? మన కథానాయకుడి దృష్టిలో ఇది చాలా పెద్ద విషయం. తను వెళ్లే ఊరి పేరు చెప్పకూడదు అనుకున్న చిన్న పట్టుదల ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో మనమే చూద్దాం పదండి. కథ మొదలైందే స్టేషన్లో. అక్కడొక అధికారి కనిపించాడు. మన పార్వతీశం ఆయన్ని చూడగానే తనదైన శైలిలో ఒక పొగడత విసరాలనుకున్నాడు. కాని పాపం ఆయన పొగడత అనుకున్నది కాస్త అవతల వాళ్లకి పిడుగులా తగిలింది. పార్వతీశం చాలా అమాయకంగా నిజాయితీగా అంటాడు, మీ మొహం చూస్తే. ఆయన ఉద్దేశ్యంలో అదొక పరిశీలన అంతే. కాని ఆ అధికారికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. కొట్టడానికే మీదకొచ్చాడు. ఇంకేముంది, మన హీరోకి కాళ్లకు బుద్ధి చెప్పడం తప్ప వేరే దారి కనపడలేదు. పరుగో పరుగు. సరే, ఆ గొడవ నుంచి తప్పించుకుని బయట భోజనం చేసి కొన్ని సామాన్లు కొనుక్కుని పార్వతీశం తిరిగి స్టేషన్కు వచ్చాడు. ఈసారి చాలా జాగ్రత్తగా చెన్నపట్నానికి టికెట్ కూడా కొన్నాడు. హమ్మయ్య, అంతా సవ్యంగానే ఉంది అనుకునే లోపే అసలు సిసలైన సమస్య మొదలైంది. ఆలోచించండి, టికెట్టు చేతిలో ఉంది. దానిమీద చెన్నపట్నం అని పెద్ద అక్షరాలతో రాసుంది. అయినా సరే, ముందు ఒక రైల్వే ఉద్యోగి, తర్వాతొక పెద్దాయన, చివరికి సాక్షాత్తు స్టేషన్ మాస్టర్ అందరూ వచ్చి అడిగేది ఒకే ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నారు అని. పార్వతీశానికి ఇక చిర్రెత్తుకొచ్చేసింది. ఇలా పదే పదే ఒకే ప్రశ్న అడుగుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఏదో జబ్బు అయ్యుంటుంది అని మన పార్వతీశం ఒక నిర్ధారణకు వచ్చేశాడు. దానికి గమ్యస్థానపు జబ్బు అని పేరు కూడా పెట్టాడు. ఇక లాభం లేదు. ఈ జబ్బున్న స్టేషన్ మాస్టర్కి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సరే, స్టేషన్ మాస్టర్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని పార్వతీశం తన బుర్రలో ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. కాని ఆ ప్లాన్ కథను మరింత పెద్ద గందరగోళంలోకి నెట్టేస్తుందని ఆయన ఊహించలేకపోయాడు. ఇక్కడే ఉంది అసలు తెలివితేట. వెళ్లాల్సింది చెన్నపట్నం. కాని స్టేషన్ మాస్టర్ను ఏమార్చడానికి నేను రాజమహేంద్రవరం వెళ్తున్నాను అని ఠక్కునొక అబద్ధం చెప్పేశాడు. ఆయన్ని నమ్మించి కావాలనే తప్పు రైలెక్కాడు. ఇక రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టగానే మన హీరోకి ఆనందం పట్టలేకపోయింది. ఎంతో గర్వంగా, ఆహా, మీకు తగిన శాస్తి చేశానండి, నేను వెళ్తున్నది చెన్నపట్నం అని స్టేషన్ మాస్టర్ వైపు చూసి గట్టిగా అరిచాడు. ఎంత తెలివిగా మోసం చేశానో చూశారా అన్నట్టు ఓ విజయగర్వపు నవ్వు కూడా నవ్వాడు. కాని పాపం, ఆయన ఆనందం ఒక్క క్షణం కూడా నిలవలేదు. ప్లాన్ రివర్స్ అయింది. స్టేషన్ మాస్టర్ గట్టిగా ఒక ఈల వేశాడు. అంతే, రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. ఓయ్, ఆ రైలు చెన్నపట్నం వెళ్లదు, ఫూల్ అని గట్టిగా అరిచి ఒక గార్డులు పిలిచి ఇతన్ని బలవంతంగా కిందకి దించేశాడు. అయ్యయ్యో, ఇంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది చెప్పండి. కొద్దిసేపటికే అసలైన చెన్నపట్నం రైలు వచ్చింది. ఈసారైనా అంత సవ్యంగా జరుగుతుంది అనుకున్నాడు పాపం. కాని ఈసారి రైలెక్కడానికి చేసిన ప్రయత్నం అంతకు ముందు జరిగినదానికంటే పెద్ద ప్రళయానికి దారితీసింది. తలమీద సామాను సర్దుకుని జాగ్రత్తగా రైలెక్కబోతుండగా వెనుక నుండి ఎవరో ఒక్క తోపు తోశారు. అంతే, ఆ ఒక్క క్షణంలో అంతా తలకిందులైపోయింది. అక్కడనుంచి ఒక డామినో ఎఫెక్ట్ లాగా అంతా జరిగిపోయింది. ఆ ఒక్క తోపుతో తలమీదున్న సామానంతా కింద పడిపోయింది. తను బ్యాలెన్స్ కోల్పోయి ఇతరుల మీద పడ్డాడు. కాని అయ్యో పాపం అనాల్సింది పోయి జనం అతన్నే తిట్టడం మొదలుపెట్టారు. అన్నింటికన్నా దారుణం ఏమిటంటే కొందరు ఆయన మీదుగా నడుచుకుంటూ రైలెక్కేశారు. ఎలాగోలా ఒళ్లంతా హోనం చేసుకుని రైలెక్కాడు. బ్రతుకుజీవుడా అనుకునే లోపే లోపల గందరగోళం మరో స్థాయిలో ఉంది. ఇప్పుడు చూడండి అసలు కథ ఎలా ముదిరిందో. రైలు ఒక్కసారిగా కదలగానే పార్వతీశం ఒకరిమీద నుండి మరొకరిమీదకు దొర్లడం మొదలుపెట్టాడు. ముందు ఒక మహిళవుడిలో, తర్వాత వేడి చుట్ట బుగ్గకు తగిలేలా ఇంకొకరిమీద, చివరికి కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోడానికి ప్రయత్నించి ఒక మహిళ మెడ పట్టుకుని ఆమె మీద పడిపోయాడు. ఆ చుట్ట వలన కలిగిన నొప్పి మాటల్లో చెప్పలేనిది. విచిత్రమేంటంటే
ఆయన మెడపట్టుకున్న మహిళ భర్త పక్కనే ఉన్నాడు. ఇంకేముంది, అతను కోపంతో ఊగిపోతూ పార్వతీశం మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మన హీరో భయంతో గజగజ వణికిపోతూ చేతులు జోడించి అయ్యో నా తప్పు లేదు, ప్రమాదవశాత్తు జరిగిపోయింది అని బ్రతిమాలుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ కథలో అత్యంత విచిత్రమైన నవ్వొచ్చే భాగమిదే. మిగతా ప్రయాణికులు ఆ భర్తను శాంతపరచడానికి చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. పొరపాటులు ఎవరికైనా జరుగుతాయి, ఈరోజు ఈయన రేపు ఇంకొకరు, ఇలా పొరపాటును ఎవరినైనా కౌగిలించుకోవచ్చు అని సర్ది చెప్పారట. ఆశ్చర్యంగా ఆ వింత లాజిక్ పనిచేసింది. ఆయనగూడా శాంతపడ్డాడు. ఒక్కరోజులో ఒకే ప్రయాణంలో ఇన్ని జరిగాయా? అధికారి తిట్లు, తప్పుడు రైలెక్కి అవమానం, కిందపడి తొక్కించుకోవటం, రైల్లో ఒకరిమీద ఒకరు పడటం. అమ్మో, ఇన్ని గండాలు గట్టెక్కిన పార్వతీశం చివరికి చెన్నపట్నం చేరేలోపు ఇంకెన్ని అద్భుతాలు సృష్టించి ఉంటాడో కదా. కాస్త ఆలోచించి చూడండి.